కదా రిపేర్ చేశాను, మళ్ళీ ఆగిపోయింది అని. రాయ్ గారు, ఇంజన్ ఆగిందా? ఒకసారి కారులోన బయటికి వచ్చి ఎలా జరిగింది అని చెప్పేసి. ఒక సిటీలో రాయ్ అనే కార్ రేసర్ ఉంటాడు. రాయ్ తను ఒక కార్ రేసర్ కావడం వల్ల తన ఇంటిలో ఓన్ గా ఒక మెకానిక్ కార్ గ్యారేజ్ ఉంటుంది. కార్ గ్యారేజీలో తను ఎప్పుడు తన కార్కి కొన్ని మరమ్మతులు చేయడం చేస్తూ ఉంటాడు. తన గ్యారేజ్ లో ఎప్పుడు నుంచో ఉన్న చాలా ఓల్డ్ పురాణంతమైన కారు ఉంటుంది. దానిని బయటకు తీసి రిపేర్లు చేద్దామని రాయ్ భావిస్తాడు. ఆ పురాతనమైన కారుని బయటకు తీసి రిపేర్ల భాగంలో ముందునున్న ఇంజన్ పార్ట్స్ ని ఓపెన్ చేయడం మొదలు పెడుతూ ఉంటాడు. కార్ పురాతనదైన ఇంజన్ పార్ట్స్ మాత్రం చాలా కొత్తగానే ఉంటాయి. ఈ విషయాన్ని గమనించిన రాయ్ అంతా బానే ఉంది కానీ ఎందుకు స్టార్టింగ్ ట్రబుల్ దీనికి ఉంది అనుకుంటాడు. అయితే కారు కింద బాగాన ఒక ప్లగ్ ఓపెన్ చేసి ఉంటుంది. అయితే తను ఆ ఇంజిన్ కు కనెక్ట్ అయిన కొన్ని వైర్లు ఓపెన్ గా ఉంటాయి. అది చూసిన రాయ్ అయితే ఇవి వైర్ ఇంజిన్ కనెక్ట్ అవ్వకపోవడం వల్ల ఇంజిన్ స్టార్టింగ్ ట్రబుల్ గా ఉంది అని అనుకోని వైర్లతో ఇంజిన్ కనెక్ట్ చేస్తాడు. దాంతో ఒక్కసారిగా ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. రాయ్ ఒక్కసారిగా షాక్ అయ్యి కార్ వైపు చూసి ఇదా కారణం, అందుకేనా కారు స్టార్ట్ అవ్వడం లేదు అని నవ్వుకుంటాడు. స్టార్ట్ అయిన కార్ని చూసిన రాయ్ ఆనందంతో అయితే ఈవేళ ఈ కారుతో నేను నా రైడ్ కి వెళ్తాను అని చెప్పేసి అనుకుంటాడు. అనుకున్న విధంగానే తను ఆ రాత్రి బయటికి వెళ్తాడు. ఒక నిర్మానుషమైన రోడ్డు మీద రాయ్ ఆ కార్తో ప్రయాణిస్తూ ఉంటుంటే ఒక్క ఏరియాలో ఒక అతను రాయ్కి లిఫ్ట్ అడుగుతాడు. రాయ్ కారు ఆపి అతన్ని మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ లిఫ్ట్ అడిగిన అతను అంటే సిటీలోకి మీరు కాస్త లిఫ్ట్ ఇవ్వగలరా అని రాయ్ని అడుగుతాడు. దానికి రాయ్ నేను సిటీకే వెళ్తున్నాను, రండి దింపేస్తాను అని అనగానే ఆ వ్యక్తి కార్లో కూర్చుంటాడు. కార్ ఎక్కిన ఆ వ్యక్తి రాయ్ని పరిచయం చేసుకుంటాడు. నా పేరు రాజు అండి, నేను ఇక్కడే సిటీలోనే ఉంటాను. అయితే ఈరోజు మార్నింగ్ నేను ఇటువైపు రావడం జరిగింది. నేను వచ్చిన పని చేసే లోపల ఆలస్యం అయ్యి తిరిగి ఇంటికి పోవడానికి ఇక్కడ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ సదుపాయం లేదు. అందుకే వచ్చే వెహికల్స్ ని లిఫ్ట్ అడగడం మొదలు పెట్టానండి అని అంటాడు. అలా కారులో రాజు మరియు రాయ్ మాట్లాడుకుంటూ ప్రయాణం చేస్తూ ఉండగా ఇంతలో కారు నెమ్మదిగా స్లో డౌన్ అవడం మొదలుపెట్టి కొంచెం దూరం వెళ్లి ఆగిపోతుంది. దాంతో రాయ్ ఇదేంటి మధ్యాహ్నమే కదా రిపేర్ చేశాను, మళ్లీ ఆగిపోయింది అని కారు డోర్ ఓపెన్ చేసి ఫ్రంట్ ఇంజిన్ సైడ్ కి వెళ్తాడు. ఇంజిన్ చెక్ చేస్తూ ఎక్కడ ప్రాబ్లం ఉంది అని చూస్తూ ఉంటాడు. ఈ లోపల కార్లో నుంచి రాజు సార్, రాయ్ గారు ఇంజన్ ఆగిందా అని అనగానే దానికి రాయ్ అవునండి అని అంటాడు. దానికి రాజు నన్ను ఏమైనా చూడమంటారా అని అనగానే దానికి రాయ్ మీకు తెలిస్తే వచ్చి చూడండి ప్లీజ్ అని అంటాడు. దానికి రాజు రాయ్ గారు నేను కార్లో కూర్చుని చూడకుండా ఏం చేయాలో చెబుతాను అని అనగానే దానికి రాయ్ సరే చెప్పండి అని అంటాడు. అప్పుడు రాజు మీరు అక్కడ గ్రీన్ అండ్ రెడ్ వైర్లు 2 ఉన్నాయి. ఈసారి మీరు గ్రీన్ వైర్ని రిమూవ్ చేసి ఆ స్థానంలో రెడ్ వైర్ని కనెక్ట్ చేయండి. దానికి రాయ్ సరే అని రాజు చెప్పినట్టే చేస్తాడు. అలా చేయగానే వెంటనే ఇంజిన్ స్టార్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. దాంతో రాయ్ షాక్ అయ్యి ఇది ఎలాగా అని చెప్పేసి ఇంజిన్ ని క్లోజ్ చేసి కార్ స్టీరింగ్ ముందు కూర్చుని మీరు ఎలాగండి చూడకుండా చెప్పారు అని రాజుగారిని అడుగుతాడు. దానికి రాజు అది ఎలాగంటే ఈ కారు మొట్టమొదటిగా తయారు చేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను, అది మీకు తెలుసా అని అంటాడు. దానికి రాయ్ అదేంటి రాజుగారు ఈ కారు చాలా పురాతనమైనది కదా, అప్పుడు నుంచి మీరు ఇప్పుడు ఉన్నారా అని చెప్పేసి అనుమానంగా అడుగుతాడు. దానికి రాజు నేను అదే కదా అండి చెప్తున్నాను మీకు, నేను ఇప్పుడు మనిషిని కాదు అప్పుడు మనిషినే అని చెప్పేసి ఒక్కసారిగా ఫ్లాష్ లాగా కార్లో నుంచి మాయమైపోతాడు. దాంతో రాయ్ సడెన్ బ్రేక్ కొట్టి షాకింగ్ ఫేస్ తో ఒకసారే కారులోన బయటికి వచ్చి రోడ్డు చుట్టుపక్కల చూస్తూ ఉండిపోతాడు. ఇది ఎలా జరిగింది అని చెప్పేసి ఆవేశంగా అక్కడి నుంచి కారుతో ఫాస్ట్ గా మూవ్ అయిపోతాడు.